నమస్తే వెల్కమ్ టు 1 టీవీ 6 minutes 24 హెడ్లైన్. ఏపీ తెలంగాణకు భారీ వర్ష సూచన, జిల్లాలో గట్టి వానలు. పవన్ కళ్యాణ్ షూటింగ్కు ముంబై కార్మికులు, ఫైర్ అవుతున్న తెలుగు కార్మికులు. సనాతన సంఖ్యల్లో బద్దలు కొట్టడానికి విద్య ఒకే ఆయుధం, నటుడు మక్కల్ నిధి మయ్యం అధినేత కమల్ హాసన్. ఏపీలో ఘోర ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన 3 యువకులు స్పాట్ డెడ్. కాకినాడలో దారుణం, భార్యాభర్తలపై నాటు తుపాకీతో కాల్పులు. జేఎంఎం వ్యవస్థాపకుడు మాజీ సీఎం శిబు సోరెన్ ఇక లేరు. డీజే సిస్టమ్ విద్యుత్ తీగకు తాకి 5 భక్తులు మృతి. వైసీపీ పాలనలో ప్రతి స్కీమ్ ఓ పెద్ద స్కామ్, మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. ఏడాదిలో 10 లక్షల కోట్ల పెట్టుబడులు, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్. దేశ ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగం కీలకం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాజధానిలో ఉత్తర్వులు, ఆగస్టు 16 వరకు వీటికి గగనతల నిషేధం. ఈ ఏడాది అమెరికా నుంచి 1703 మంది భారతీయుల బహిష్కరణ. ఇది రైతు ప్రభుత్వం కాదు, రాక్షస ప్రభుత్వం. రాష్ట్రంలో యూరియా కొరతపై కేటీఆర్ ఫైర్. బనకచర్ల పనికిరాని ప్రాజెక్టు, సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. గత లోక్సభ ఎన్నికలు రెగ్గింగ్ అయ్యాయి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలి, ఐఐఎం రాయపూర్ మాజీ డైరెక్టర్ డాక్టర్ రామ్ కుమార్ కాకాని. శ్రీశైలం గేట్లు మూసివేత, ఎగువ నుంచి తగ్గిన వరద ప్రవాహం. కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం నిర్మించారు, కేసీఆర్ పై మంత్రి వివేక్ ధ్వజం. సబ్ రిజిస్టర్ ఆఫీసుల పునర్వ్యవస్థీకరణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సీఎం ఢిల్లీ పర్యటన తర్వాతే బాణకచర్ల ఆగింది, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ట్రంప్ గోల్ఫ్ క్లబ్ వైపు దూసుకొచ్చిన విమానం, రంగంలోకి ఫైటర్ జెట్లు. బీజేపీ నామినేటెడ్ చేసే వ్యక్తే ఉపరాష్ట్రపతి అవుతారు, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. ఢిల్లీలో మార్నింగ్ వాక్లో మహిళా ఎంపీ, మెడలో చైన్ కొట్టేసిన దొంగ. కర్ణాటకలో ముస్లిం ప్రిన్సిపాల్ పై కక్ష, పాఠశాల తాగునీటిలో విషం కలిపిన హిందూ సంస్థ నాయకుడు అరెస్ట్.